2014 నుండి మిత్రపక్షాలతో కలిసిన కేంద్రంలో వరుసగా 2 సార్లు బీజేపీ సొంత మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం నరేంద్ర మోదీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీకి సొంతంగా లోక్సభలో మెజార్టీ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలోకి మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, టీడీపీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్, యునైటెడ్ జేడీయూల మద్దతు బీజేపీకి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్, బీహార్లకు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంలోనే మిత్రపక్షం జేడీయూకి కేంద్రంలోని అధికార బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రతిపాదనలు, ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేసింది. ఆర్థిక వృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బీహార్, ఇతర వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రణాళిక ఏమైనా ఉందా అని జేడీయూ ఎంపీ రామ్ ప్రీత్ మండల్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్రం స్పందనపై ఆర్జేడీ మండిపడింది. జేడీయూను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. కేంద్రంలో అధికారంలో భాగస్వామ్యమైన నితీష్ కుమార్, ఇతర జేడీయూ నేతలు ఆ ఫలితాలను అనుభవించండి. బీహార్కు ప్రత్యేక హోదాపై వారి డ్రామా రాజకీయాలు కొనసాగించాలి అని ఆర్జేడీ ఎక్స్పోస్ట్లో ఎద్దేవా చేసింది. సీఎం నితీష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. మొత్తానికి బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టం చేయడం చిక్కుల్లో నితీష్ కుమార్ పడ్డారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక నితీష్ కుమార్ బీజేపీతోనే కొనసాగుతారా, ఇండియా కూటమికి మద్దతిస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ఏర్పడిన బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలో చక్రం తిప్పవచ్చని, తమ డిమాండ్లు కేంద్రం వద్ద నుంచి సాధించవచ్చని ఇన్ని రోజులు భావించిన నితీష్ కుమార్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.